గురించి చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. అండ్ ఉన్నా కూడా ఎంత ఇన్కమ్ వస్తున్న వాళ్ళు ఎంత ఎస్ఐపి చేయాలి అనేది కూడా ఐడియా ఉండదు. కొంతమంది ఏమంటారంటే ఆరంభ సూరత్వంగా ఇంత వస్తుంది ఇంత చేసేస్తాం కదా అని ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ని పరిగణలోకి తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తే ఎయిదర్ ఎస్ఐపిని ఆపేస్తారు లేదా దాని నుంచి బయటికి రావడం జరుగుతుంది. కంటిన్యూటీ అనేది ఉండదు. సో అటువంటి వాళ్ళ కోసం ముఖ్యంగా మనకి ఎంత శాలరీ వస్తే ఇప్పుడు మన బేసికల్గా ఒక పర్సన్కి ఒక 50K శాలరీ వస్తే తను ఎంత ఎస్ఐపి కట్టాలి? సో అలా నుంచి అదేనండి, అక్కడ నుండే మొదలు పెడదాము. ఒక 25,000 శాలరీ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఒక 25,000 శాలరీ వచ్చిన వాళ్ళు ఒక 2,500 చెయ్యాలి. ఎవ్రీ మంత్ 2,500 ఎస్ఐపి చెయ్యాలి అనేది వాళ్ళు పెట్టుకోవాలండి. అలానే ఇప్పుడు మీరు అడిగినట్టుగా 50,000 శాలరీ వచ్చిన వాళ్ళు కనీసం 10,000 చేయాలి. 10,000 అయినా చేస్తే మనకి కావాల్సిన ఫ్యూచర్లో గోల్స్ అనేవి మనము రీచ్ అవుతాము. అలానే 1 lakh శాలరీ వచ్చిన వాళ్ళు ఒక 25,000 ఎస్ఐపి అనేది చెయ్యాలి. 1,50,000 ఉన్నవాళ్ళు ఒక 45,000, అలానే 2 lakh శాలరీ ఉన్న వాళ్ళు అయితే దాదాపుగా ఒక 60,000 అలా చేస్తూ ఉండాలండి. అంటే చాలామంది నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళ శాలరీలు 1 lakh ఉంటాయి, ఎస్ఐపి 10,000 ఉంటుంది. అందుకే అడిగే పర్టికులర్ గా మనకి ఎంత శాలరీ వస్తే ఎంత ఎస్ఐపి చేయాలి. సో ఇప్పుడైతే చెప్పాం కదా 1 lakh వచ్చిందంటే 2 lakhs వచ్చే శాలరీ మీది 2 lakh శాలరీ అయితే మీరు ఖచ్చితంగా 60,000 వరకు కూడా ఎస్ఐపి చేసుకుని ఉండాలి. అప్పుడే నిజంగా ఒకవేళ మనం ఎస్ఐపికి అంత అమౌంట్ తీసేస్తే మన ఇన్కమ్ కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది. దాన్ని బట్టే మనం ఫినాన్షియల్ ప్లానింగ్స్ కూడా చేసుకుంటే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ డెట్ లో కూడా ఎంత వరకు డెట్ తీసుకోవచ్చు అనేది కూడా మాకు ఒక అంటే రేషియో ఉంటుందండి. అంటే మీ శాలరీ 1 lakh అనుకోండి, మీ మొత్తం ఈఎంఐస్ 40% దాటకూడదు. అంటే 40,000 ఈఎంఐ ఉండాలి. దానికి తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. సో అంటే 50,000 శాలరీ ఉన్న వాళ్ళు 20K ఈఎంఐ అంతే. అంతకు మించి మనం ఎప్పుడైతే 30-40% కన్నా మీరు ఎప్పుడైతే తీసుకున్నారో, ఎప్పుడైనా మీ దగ్గర మీరు ఇన్కమ్ కానీ లేకపోతే ఈఎంఐస్ కట్టడం మీకు చాలా బర్డెన్ అయిపోతుంది. బేసిక్ నీడ్స్ ఇబ్బంది అవుతుంది. మీరు ఇందాక కూడా అదే టాపిక్ వచ్చింది. బేసిక్ నీడ్స్ కూడా మనం క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అలాంటప్పుడేనండి ఈఎంఐస్ ఎక్కువైపోతున్నప్పుడే మనకి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇమీడియట్ గా సిబిల్ స్కోర్ పడిపోతుంది. సో దానికి భయపడిపోతూ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ కూడా పడిపోతుంది. పర్సనల్ లైఫ్ కూడా చాలా మంది కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మీ పర్సనల్ ఫైనాన్సెస్ ఎప్పుడైతే కరెక్ట్గా లేవో మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా చాలా టెన్షన్గా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా వెళ్ళదు. సో పర్సనల్ ఫైనాన్స్ అంటే ముందు ఫైనాన్సెస్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటే యూ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్. మనం ముందుకి మంచి డెసిషన్స్ తీసుకుని ఇప్పుడు మీరు ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్కి వెళ్ళాలనుకోండి, ఈ ఈఎంఐ వల్ల మీరు వెళ్ళలేరు. ఖచ్చితంగా ఎందుకు వెళ్ళలేరంటే మీరు ఆ జాబ్ వెతకడానికి ఒక 2-3 మంత్స్ కావాలి. 2-3 మంత్స్ మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీ ఈఎంఐస్ ఎవరు కడతారు? ఇంట్లో బాధ్యతలు ఎలాగ? దానికి భయపడిపోయి చాలా మంది టర్న్ అవ్వడానికి, బ్రేక్ తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అదే మీకు కానీ ఒక బ్యాకప్ అంటూ ఉండి తక్కువ ఈఎంఐస్ ఉన్నాయి అనుకోండి, యూ కెన్ టేక్ ఏ చాయిస్. ఒక 3 months కావాల్సిన సేవింగ్స్ ఉంటాయి కాబట్టి మీకు కావాల్సిన ఫీల్డ్లోకి మీరు కావాల్సిన ట్రైనింగ్ తీసుకొని నెమ్మదిగా ఇంకొక ప్రొఫెషన్లో కూడా మీరు వెళ్ళే ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఈ ఫైనాన్సెస్తోనే మనకి రిలేట్ అయి ఉంటాయి. సో ఒక్కసారిగా ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్ అన్ని ఎమర్జెన్సీ ఫండ్ కానీ, ఇన్సూరెన్సెస్ తీసుకోవటం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలండి. ఒక్క మిస్టేక్ మనకి మొత్తం అంతా కూడా రివర్స్ అంటే మళ్ళీ మీరు 10 years బ్యాక్ వెళ్ళిపోతారు. 10 yearsని మీరు కవర్ చేయాలంటే ఇంకెంత కష్టపడాలి. సో ఒక్క చిన్న మిస్టేక్, పెద్ద మిస్టేక్స్ ఏం అక్కర్లేదండి. 1-2 days మీరు ట్రేడింగ్ చేసినా, ఒకసారి బెట్టింగ్ యాప్ల్లోకి వెళ్ళినా అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరూ ఏంటంటే అంటే ఆ ట్రేడింగ్ అనేది కూడా డబ్బులు సంపాదించడానికి కాకుండా అదేదో ఒక అబ్సెషన్ లాగా, ఈ రోజు ఆ ట్రేడింగ్ చెయ్యకపోతే, ఈ రోజు ఆ బెట్టింగ్ ఆడకపోతే వాళ్ళకు ఒక రకమైన ఇన్కన్వీనియంట్గా ఉండడము, అలాంటి సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతారండి. దీస్ ఆర్ ఆల్ రెడ్ ఫ్లాగ్స్ దట్ సంథింగ్ ఈజ్ వెరీ రాంగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ విత్ అస్. అవన్నీ కూడా గమనించి మనము పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే, లేదు ఇవన్నీ మా వల్ల కాదంటే పర్సనల్గా మేమున్నాము, ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నాము, మీరు వచ్చి కూర్చొని మీరు మీ ఇష్యూస్ అన్నీ కూడా చెప్తే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేసేసి ఇమ్మీడియట్లీ వీ విల్ గివ్ సర్టెన్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా సజెషన్స్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారండి, ఆయనకి ఇమ్మీడియట్గా వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయించడానికి ఒక 10-20 lakhs కావాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కదా,
ఇప్పుడు ఆయన అమ్మలేకపోతున్నారు, పిల్లల్ని ఎలా చదివించాలంటే లోన్ రావట్లేదు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి. సో ఎనీవన్ నీడ్స్ హెల్ప్ ఆన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆన్ పర్సనల్ ఫైనాన్సెస్ క్యాన్ రీచ్ ద ఎక్స్పర్ట్స్. అయితే